ఈ నెల 3వ ఆదివారం మా కంపెనీ ప్రాంగణంలో మీ అందరి సమక్షంలో మీ శిరోజాల పెరుగుదల మీ ముందే నిరూపించబడుతుంది. ఆనాడు నిర్వహించబోయే వాలుజడల పోటీల్లో మీ శిరోజాల పెరుగుదలను బట్టి మమ్మల్ని మేము నిరూపించుకునే అవకాశం కలిగించిన వాళ్ళు అవుతారు. పెరుగుదలను బట్టి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ముష్టడుకున్నట్టుంది. నీ ముష్టి గుణానికి అలాగే అనిపిస్తుంది. తన తయారీ మీద ఎంత నమ్మకం లేకపోతే అంత ధైర్యంగా ప్రకటనలు ఇవ్వగలుగుతుంది. రేపు వాలుజడ పోటీల రోజు ఖచ్చితంగా జనం హాజరవుతారు. అప్పుడు నేరుగా జనానికి తను పరిచయం అవుతుంది. తన ప్రోడక్ట్ కెపాసిటీ కూడా తెలుస్తుంది. సీత అన్ని విధాలా ఆలోచించి అద్భుతమైన ప్రకటన చేసింది. అది ప్రతి అడుగు ఆచి తూచి విజయం వైపు వేస్తుంది. ఇలా దెప్పి పడవటం, అక్కసు పడటం కాదు. దాన్ని చూసి నేర్చుకో. చూద్దాం. 10 రోజుల్లో జడలు పెరగటం అటుంచండి, పెరగకపోతే జనాలు దవడలు పగలగొడతారు. మావి కాదు, ఇవి తూతూ పక్షుల పలుకులు. తాతయ్య, ఎందుకమ్మా అంత కోపం? మమ్మల్ని అన్నప్పుడు మేము పడలేదా? సర్దుకునే గుణం లేనప్పుడు తత్వం మార్చుకోవాలమ్మా. నాకు కాదు, నన్ను డిస్కరేజ్ చేస్తూ ఆవిడ్ని పొగిడే తత్వం, గుణం మీకుంది. ముందు మీరు మార్చుకుంటే మంచిది. ఏయ్ పవి, మా అనుభవంలో ఆవగింజంత కూడా లేదు నీకు. నువ్వేమిటి మాకు చెప్పేది? ఎదగటం అంటే డబ్బు పెరగటం కాదు, ఓర్పు సహనం పెంచుకోవడం. ఇలా ఉలిక్కి పడేవాళ్ళు ఉన్నతంగా ఎదగలేరు. ఎవరిది ఉలికిపాటో ఎవరిది గెలుపుబాటో త్వరలోనే తెలుస్తుంది. సీత ఖచ్చితంగా లక్ష్యం చేరుకుంటుందే. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. స్వర్ణ, ఏదో కంగారు పడుతున్నట్టున్నావు. కంగారు కాదమ్మమ్మ గారు, కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుంది. దేని గురించి అంత భయం? ఇదిగో ఇది చూడండి. ఏముంది దీనిలో? ఓహో, వీటిని చూసా భయం. తల నూనె వాలుజడ పోటీ అంతేగా? ఏంటి అంత తేలిగ్గా తీసి పారేస్తున్నారు? దీని గురించి మా ఇంట్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.